ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశానంతే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసేడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశానంతే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసేడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు రాపర్తి రాజేశ్వరి, కీర్తిశేషులు రాపర్తి జోసెఫ్ కుటుంబ సభ్యులు. రాపర్తి రాజేశ్వరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. కీర్తిశేషులు రాపర్తి జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అమెరికా నుంచి లగిశెట్టి వనజ, సాగర్, డాక్టర్ గరికిపాటి రజని, సన్నీ, ఫాదర్ ఆర్పివి ప్రసాద్, రాపర్తి ప్రవీణ్ కుమార్, దీప్తి మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ నిన్నటి రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బోను కరుణకుమార్, బోను తేజస్వి దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కుమారుడు బోను చరణ్ తేజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ఉద్యోగములో, చదువులో దేవుని హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియు దేవుడు చేసిన గొప్ప కార్యములకు స్తోత్రముగా బోను ప్రకాశ్రావు, మరియరత్నం, గేదెల థామస్, రూపకళ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తాతినేని మైరాకు దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అనుపమ చౌదరి, వి రంగారావు, శృతి, చైతన్య, క్రిష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ ఏనుక ప్రకాష్, విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సచిన్, శాలినీలకు మంచి భవిష్యత్తు దయచేయమని శాంతమ్మ, ఇన్నయ్య, సారమ్మ, మత్యాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కేవి ప్రసాద్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ నవ్య, రాజేష్, ఆదర్శ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ మరియమాత పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కీర్తిశేషులు సలోమి టీచర్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ విజయ్ కుమార్, సుధాకర్, శేషారత్నం, అనురాధ, కార్తీక్, భానుశ్రీ, దివ్యశ్రీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ కీర్తిశేషులు ఏరువ ఫాతిమారాణి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఏరువ రాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ జోసఫ్, షర్మిల, డయానా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత పుణ్యక్షేత్రం కీర్తిశేషులు శ్రీమతి ముమ్మడి లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌర్యులు మరియు కొంచెర్ల అన్నమ్మగార్ల కుటుంబం గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉత్సవాయి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జొన్నలగడ్డ విజయభాస్కర్కు ఆయురారోగ్యములు, దేవుని దీవెనలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని జొన్నలగడ్డ స్వరాజ్యం, చిన్మయి రూపిణి, భావన, ప్రత్యూష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రహీంపట్నం విచారణ సందీపాము యోహాను మాస్టరు, నిర్మల కుమారి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మరియతల్లి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 3 ముఖ్యమైనటువంటి విశేషాలను స్మరించుకుంటున్నాం. మొట్టమొదటిగా పునీత చిన్న తెరేసమ్మ వారి పండుగను ఈరోజు కొనియాడుతున్నాం. వీరు కన్యక, శ్రీసభ వేద పండితురాలు, అలాగే వేదము, క్రీస్తు ప్రభు యొక్క సువిశేషము అనేక చోట్ల ప్రపంచమంతా కూడా ప్రకటింపబడాలి అన్నటువంటి గొప్ప తృష్ణ కలిగి ఆమె ప్రార్థన చేస్తూ, అలాగే ఎన్నో తపోక్రియలు చేస్తూ జీవించినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కన్యక. అందువలన ఆమెను విశిష్టంగా భారతదేశంలో స్మరణ చేస్తారు. అలాగే ఈరోజు మనము పరిశుద్ధ జపమాల రాజ్ఞిని స్మరణ చేస్తూ ఈ అక్టోబర్ మాసాన్ని ఈరోజు ప్రారంభిస్తాం. ఈ నెలంతా కూడా కథోలికులు అన్ని చోట్ల జపమాలను జపిస్తూ జపమాల యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా భక్తిభావంతో ఈ నెల అంతా కూడా గడుపుతారు. అలాగే మూడవదిగా ఈరోజు మంగళవారం కాబట్టి మనం పునీత అంతోని వారిని స్మరణ చేస్తున్నాం. వీరందరూ కూడా మనకు ఎంతో గొప్పగా మార్గదర్శకత చూపించినటువంటి మహానుభావులు. వారి యొక్క పుణ్య జీవితం ద్వారా, వారు జీవించిన విధానాన్ని బట్టి
వారు చెప్పినటువంటి మంచి మంచి విషయాలను బట్టి మనం ఎంతో గొప్పగా వారిని స్మరణ చేస్తూ ఆ విషయాలను మన జీవితంలో మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విశేషాలను మనసునందుంచుకొని ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. మొదట దేవుని ముందును మన సహోదరి సహోదరుల ముందును పాపక్షమాపణ వేడుకుంటూ మనమందరం కూడా పశ్చాత్తాపడుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్మలకును పసిబిడ్డలకును చెందునని తెలియచేసి ఉన్నావు. పునీత తెరేసమ్మ చూపిన చిరుమార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించున్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా కాంచగలుగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువిట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నది వలె పారింతును. జాతులు సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదకి పారింతును. మమ్ము తన చేతులలోని కెత్తుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవతనికి నమస్కరింపుము. తూరు దేశము ప్రజలు నీకు కానుకలు కొనివత్తురు. సంపన్నులు నీ మన్నన బడయగోరుదురు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తెలతో పాటు రాజు వద్దకు కొనివచ్చును. వారెల్లరును ఆనందోత్సాహములతో కదిలివచ్చి రాజనగరును ప్రవేశించుచున్నారు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. రాజా
గతించిన మీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కొమరులను బడెదువు. విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదువు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులను సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములా నిలుపుదును. కావున ప్రజలు నిన్నెల్ల కాలము కొనియాడుదురు. అందరూ కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థ పర్వతము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరార్థకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడితిని, బాలుని వలె తలంచితిని, బాలుని వలె ఆలోచించితిని. కానీ ఇప్పుడు పెద్దవాడినైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసితిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబం వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందితనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు అని వారితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు చిన్న తెరీసమ్మ గారి పండుగ సందర్భముగా సువిశేషములో మనం ఎన్నుకున్నటువంటి ఈ భాగము వినయాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ప్రభు పరలోక రాజ్యమున ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎవరు గొప్పవారు అని శిష్యులలో కొన్నిసార్లు సందేహాలు, కొన్నిసార్లు వాదోపవాదాలు ఉండేటివి. అందుకు ప్రభు నిదర్శనంగా ఒక చిన్న బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు ఈ చిన్న బాలుని వలె రూపొందుదనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని అంటారు. అంటే చిన్న బాలునికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, చిన్న పిల్లలు రెండు స్వభావాలు కలిగి ఉంటారు. మొట్టమొదటిది, తమను తాము తమ తల్లిదండ్రుల చేతికి అప్పగించుకుంటారు. అంటే పూర్తిగా వారి మీద ఆధారపడతారు, వారి మీద ఆధారపడి జీవిస్తారు. ఇంకొక మాటలో చెప్పాలంటే తమను తాము వారి చేతికి అప్పగించుకుంటారు. ఆంగ్లంలో అయితే ఒక మాట అంటారు, అబాండనింగ్ వన్ సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పేరెంట్స్. తమ తల్లిదండ్రుల చేతులలోకి తమను తాము అప్పగించుకుంటారు, అంటే వారి మీద ఆధారపడి జీవిస్తారు. ప్రభు అంటారు, మీరు దేవుని మీద ఆధారపడుతూ మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోవాలి. అలా చిన్న బిడ్డ ఏ విధంగా జీవిస్తుందో అలాగే మీరు కూడా అదే భావాన్ని కలిగి జీవించాలి. మీకై మీరే ఏది చేసుకోలేరు, ప్రభు ద్వారా మీరు అన్నీ సాధించుకోవాలి అంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని, మనిషిలో ఉండేటువంటి వినయాన్ని ప్రభు మనకు చిన్నపిల్లవాడి ద్వారా తెలియజేస్తున్నాడు. రెండవది, చిన్నపిల్లలకు ఉండేది వినయము. వినయాన్ని బోధిస్తున్నాడు. మీరు వినయాత్ములు కావాలి, వినయము కలిగి జీవించాలి. చిన్నపిల్లలు గర్వంతో ఉండరు, గర్వంతో ఎవరు కూడా అహంభావముతో ఉండరు. వినయం కలిగి జీవిస్తారు. పెద్దవాళ్ళను చూస్తూ వినయం కలిగి జీవిస్తారు. ఎక్కడో ఒకరో ఇద్దరో అలా ఉంటారేమో, కానీ మామూలుగా చిన్నపిల్లలు వినయంతో జీవిస్తారు. అలాంటి సాత్వికత ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తారు. మొట్టమొదట ఆయనే, క్రీస్తు ప్రభుయే సాత్వికతను ప్రదర్శించాడు. మనకు గుర్తుండే ఉంటుంది, మనము గొప్ప పండుగలాగా చేసుకునేటువంటి ఆదివారము నాడు, పాస్కా పండుగకు ముందు ఆదివారం నందు మనం మట్టల ఆదివారం అంటాము. ఆ ఆదివారం నాడు ప్రభువు గాడిద పిల్లని ఎక్కి వచ్చేటువంటి దృశ్యాన్ని మనకు వివరిస్తారు. గాడిద పిల్లని ఎందుకు ఎక్కారు? జంతు వాహనములు 4 రకాలు. మొదటిది ఏనుగు. ఏనుగు మీద స్వారీ చేయడం అంటే అది గర్వానికి, దర్పానికి నిదర్శనంగా ఉంటుంది. ధనం కలిగిన వారు, దర్పం కలిగిన వారు గజారోహణ చేస్తారు. రెండవది ఒంటె. కొంతమంది ఒంటెను వాహనంగా చేసుకుంటారు. వారెవరంటే వర్తకులు ఒంటె మీద స్వారీ చేస్తూ ప్రయాణం చేస్తారు. సుదీర్ఘ ప్రయాణానికి ఒంటె నిదర్శనం. అందువల్ల ఒంటె మీద కూడా వారు స్వారీ చేస్తారు. ఇక మూడవది గుర్రం అన్నటువంటిది యుద్ధానికి సంకేతము. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు గుర్రాల మీద వెళతారు. అది హింసకు, యుద్ధానికి అది సూచనగా నిలుస్తుంది. అందువల్ల ఈ 3 కూడా ప్రభు ఎన్నుకోలేదు. 4వది గాడిద పిల్లని ఎన్నుకున్నారు. కారణం ఏమిటంటే, గాడిద పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక వాహన సౌకర్యము. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వారు ఈ వాహనాన్ని ఉపయోగిస్తారు. అది చాలా వినయంగాను, సాత్వికంగాను ఉంటూ ఎంతో గొప్పగా అక్కడి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒక రవాణా సౌకర్యంగా అది ఉపయోగపడుతుంది. అంటే అలాంటి వినయం కలిగి ఉండాలి అని బోధించడానికే ప్రభు ఆ వాహనాన్ని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఈ 2 విషయాలను ఆయన మనకు గుర్తు చేస్తూ, మిమ్మల్ని మీరు ప్రభువుకు, దేవునికి అప్పగించుకోవాలి. రెండవది వినయం కలిగి జీవించాలి అంటూ ఆయన మనకు బోధించే విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం.
ఈ రెండు విషయాలను పునీత చిన్న తెరేసమ్మ గారు వారి జీవితంలో ప్రదర్శించి చూపించారు. మొట్టమొదటిగా ఆమె తన ప్రార్థనా జీవితంలో దేవుడే సర్వస్వం అంటూ జీవించినటువంటి వ్యక్తి. ఆమె అతి కొద్ది కాలమే 24-25 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఈ స్వల్ప జీవితంలో ఆమె చూపించినటువంటి ఆదర్శము, ఆమె చేసినటువంటి త్యాగాలు ఎంతో అమోఘంగా ఉంటాయి. ఆమె జీవితం చదువుతూ ఉంటే ఆ చిన్న బాలిక 4 గోడల మధ్య ఉంటూ ప్రభువు వెలుగు ప్రపంచమంతటా అన్ని దిశల అన్ని ప్రాంతాలకు వెళ్ళాలని కోరుకున్నది. అలా కోరుకుంటూ ఎంత గొప్పగా ప్రార్థన చేసేది, త్యాగక్రియలు చేసేది. అంటే ఎంత తృష్ణ కలిగి ఉండాలి. నా ప్రభు యొక్క వాక్కు ప్రతి చోట ప్రకటింపబడాలి, ఆయన వెలుగును ప్రతి ప్రజ కాంచగలగాలి అని కోరుకున్నటువంటి ఒక గొప్ప మహిళ, ఒక గొప్ప కన్యాస్త్రీ పునీత చిన్న తెరేసమ్మ గారు. అందుకనే ఆమె జీవితం కూడా ఇలాంటి తృష్ణ కలిగి జీవించింది కాబట్టి ఆమె వేద పండితురాలైంది. అలాగే ఆమెను శ్రీసభ గుర్తిస్తూ ఈ ప్రపంచానికి అంతటికి కూడా సువార్తను ప్రకటించేటువంటి రెండవ వ్యక్తిగా, అంటే ప్రకటింపబడాలి అని కోరుకునేటువంటి ఒక ముఖ్య వ్యక్తిగా తిరుసభ ఆమె గుర్తించింది. ఇది ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం. రెండవది వినయం. ఎంతో వినయంతో జీవించినటువంటి ఒక కన్యాస్త్రీ. తమ అధికారులకైతేనేమి, తనతోటి కన్యాస్త్రీలతో అయితేనేమి ఎంతో వినయంగా జీవిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితము, పవిత్రత అంటే ఏమిటో వారందరికీ కూడా తెలియజేసినటువంటి ఒక గొప్ప పునీతురాలు. ఆమెను ఈరోజు మనము స్మరించుకుంటున్నాము. అలాగే అక్టోబర్ మాసాన్ని ప్రారంభిస్తూ జపమాల యొక్క గొప్పతనాన్ని మనం ఈ నెలంతా కూడా స్మరణ చేస్తాం. జపమాలలో ఉన్నటువంటి గొప్పతనం, జపమాలను ధ్యానించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానిస్తాం. దాదాపు సువిశేషాన్ని అంతటి కూడా మనం ధ్యానించడానికి మన తల్లి తిరుసభ మనకు ఈ ప్రణాళికను రూపొందించింది. మనము ఒక్కొక్క రోజు మనం ఎన్నుకున్నటువంటి అంశాలను ధ్యానం చేస్తూ ప్రభు యొక్క జీవిత విశేషాలను మనం ధ్యానం చేయాలి అంటూ తిరుసభ కోరుకుంటూ జపమాలను రూపొందించింది. ఈ నెలంతా కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో మనము ఇదిగో ఈ జపమాలను ధ్యానం చేస్తూ అర్థవంతంగా ఈ మాసాన్ని మనం గడుపుకుంటాం. మూడవదిగా పునీత అంతోని వారిని స్మరణ చేస్తూ వారిలో కూడా ఈ 2 గుణాలు కలిగినట్టు మనం గమనిస్తాం. మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడటం. ఆయన జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడుతూ, మానవుల మీద కాక కేవలం దేవుని మీద ఆధారపడుతూ ఆయన ఏ విధంగా నిర్ణయించాడో ఆ నిర్ణయాల ప్రకారం జీవించినటువంటి గొప్ప పునీతుడు. అలాగే ఎంతో వినయం కలిగినవాడు. తన యొక్క అధికారులు ఏది సూచించినా, ఏది చెప్పినా దాని ప్రకారమే ఆయన చేసేవాడు. వినయం కలిగి జీవించేవాడు. ఎంత గొప్పవాడైనా, ఎంతో మాట ప్రభావం కలిగి ఉన్నప్పటికీ కూడా, అలాగే బైబిల్ను ఎంత గొప్పగా పఠించి దాన్ని గొప్పగా వ్యాఖ్యానం చేసేటువంటి సమర్థత కలిగి ఉన్నా ఇవన్నీ కూడా ఆయన గొప్పగా చెప్పుకోలేదు. అవన్నీ కూడా దైవ సేవకే వినియోగిస్తూ ఎంతో వినయాత్ముడుగా జీవించినటువంటి గొప్ప పునీతుడు పునీత అంతోని వారు. ఈ 2 గుణాలను ఈరోజు మనం స్మరణ చేస్తూ తల్లి మరియమాతలోను, పునీత చిన్న తెరేసమ్మ గారిలోను, పునీత అంతోని వారిలోను కనిపించినటువంటి ఈ 2 గుణాలు మనము కూడా మన జీవితంలో ప్రదర్శించడానికి, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుడును మన యొక్క నాథుని యేసుక్రీస్తు విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కింది నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడను. అతను దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచును. లోకమికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వరకు చనిపోయిన వారికి తీర్చేడుకోవచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శారీరక తామును విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మన అవసరముల కోసము తండ్రి దేవుని ప్రార్థన చేద్దాం. దయగల మా సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపకారిని దీవించండి. వారు చేస్తున్న ప్రణాళికలో మా అందరి అవసరములను మీకు అప్పగిస్తూ వారు చేసేటువంటి ప్రార్థనలో వారికి తోడునీడగా ఉండమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర,
విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రాలను, గురువులను, కన్యస్త్రీలను, విశ్వాసులను దీవించండి. ఈ అక్టోబర్ మాసంలో మేము చేయబోతున్నటువంటి జపమాల యందు మీరు మాకు తోడినడుగా ఉండండి. జపమాలలో ఉన్నటువంటి గొప్ప విషయములను మేము మా జీవితంలో ఆచరిస్తూ ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండటకు మాకు సహాయం చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈరోజు మేము జరుపుకుంటున్నటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగలో మీరు ఆమె ద్వారా మాకు చూపినటువంటి ఆదర్శమునకు మీకు ఘనమైన స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆమెలో ఉన్నటువంటి వినయము, సాత్వికతను మేము కూడా మా జీవితంలో అలవర్చుకొని మీకు యోగ్యమైన బిడ్డలుగా జీవించుటకు మాకు సహాయం చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి ప్రార్థనా సహాయమున మేము చేసే ప్రార్థనను స్వీకరించండి. ముఖ్యంగా ఎవరెవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరికీ కూడా మీ దీవెనలు అందించండి. మేమందరం మీ బిడ్డలుగా సంతోషంగా జీవించటకు పునీత అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా మాకు మీ అనుగ్రహము దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. దయగల మా సర్వేశ్వర, చిన్న బిడ్డల వలె రూపొందిన తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని మీ కుమారుని ద్వారా మాకు తెలియచేశారు. తండ్రి, చిన్న బిడ్డలో ఉన్నటువంటి సాత్వికతను, వినయమును, మీ మీద ఆధారపడే జీవితాన్ని, మనస్తత్వాన్ని మాకు నేర్పండి. ఈ విధముగా మేమందరం కూడా పరలోక వాసులుగా అర్హత పొందేందుకు మా అందరికీ దయచూపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము, నా సకలము నీకే అర్పింతును. నా సర్వము, నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ. అర్పణ సమయం, సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చితి. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చితి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేసమ్మలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దినలతో ప్రార్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా నీకు అంగీకార యోగ్యములు అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు
రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పములందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంథోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్ముకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత అంథోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవముకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. స్వీకరించుడి, ఆరగించుడి. స్వీకరించుడి, ఆరగించుడి దివ్య భోజ్యమును, ప్రభు విందు భోజ్యమును. దివ్య భోజ్యమును, ప్రభు విందు భోజ్యమును. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. ఐదు వేల మందికి తానిచ్చెను ఆహారం. 5,000 మందికి తానిచ్చెను ఆహారం. 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగను. 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగను. అద్భుత రీతిగను. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందుతున్న తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత తెరేసమ్మ తనను తాను నీకు పూర్తిగా అంకితమర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షంలో సదా ప్రార్థించను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్యమార్గములు నడిపించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత, దయగల చరిత. మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత, దయగల చరిత. అందుకో అందుకో మా వందనం, అందుకో అందుకో మా వందనం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేర్చుటకు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేర్చుటకు. నిత్య కన్యగా లోకమాతగా, నిత్య కన్యగా లోకమాతగా, ఈ జన్మధన్యము ఈ జన్మధన్యము. ఆ ఆ ఆ మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత, దయగల చరిత. మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత, దయగల చరిత. అందుకో అందుకో మా వందనం, అందుకో అందుకో మా వందనం.